లోపలికి దిగజారి వెళ్ళిపోతా ఉన్నారు. భక్తులు ఒక నెల వరకు కూడా రావటం లేదు. పనులు బట్టి దేవుడు ఆగిపోయి పెదనాడు మనకి ఏదో దేవుడు సేవకులు చెప్పుకుంటూ జరుపుతా ఉన్నాడు. ఒక రావలేదు, ఏదో కూడా వస్తూనే ఉన్నాడు. లెక్క పెడితే మాట లెక్క పెడితే సిస్టర్లో బ్రదర్లో 4, 7 ఆడకోళ్ళు, 3 కోళ్ళు. ఆడకోళ్ళు ఫుల్ కోళ్ళు బ్రదర్లో 7 మంది, సిస్టర్ కోళ్ళు 20 మంది ఉన్నారు. 20 మందికి ఒక ఉపదేశమే, 2000 మందికి వచ్చిన ఒక ఉపదేశమే, తగ్గించేది ఏం లేదు. జనాలు ఆసక్తిగా దేవుని సముఖానికి వచ్చి దేవుని యొక్క వాక్యాలన్నీ ముందు సాగాడు. కరువు కాలం రాబోతున్నారు, క్షామ కాలము రాబోతుంది. అది అన్నపానముల గురించిన క్షామం కాదంట. దేవుని వాక్యం కొరకని సమయం వస్తుంది. దేవుని వారికి ఈ సమయంలో ఏం చేయాలంటే మనం కొలి తెచ్చుకోవాలి. సత్యం నమ్మి వేయక సత్యం ఏం చేయాలి, మనం కొలి తెచ్చుకోవాలి. ఆటో పాడుకో ఏదో కష్టపడేటప్పుడు సంపాదించి వాక్యం వినాలి, తెలుసుకోవాలి. ఏ కాలం తిరుపతికి వెళ్ళాము, 2 రోజులు పుట్టాలి, 9 గంటలకు అయిపోయి పంపిస్తాను పాస్ అయ్యాను. వదిలే రాత్రి పడుకొని పొద్దున పోతున్నారు. బయలుదేరాము. కడప పీఫీల్ సిస్టమ్ లేదు, పని పెట్టుకున్నారు. వాళ్ళకి మేము భోజనం పని 8 గంటలకు వచ్చేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇద్దరు భోజనం వండి చక్కపరిచి 6 వచ్చారు సాయంత్రం. ఇప్పుడు యొక్క కన్వెన్షన్ తిరుపతిలో నవంబర్ 4 నుండి 7 వరకు 4, 5, 6, 7 4 రోజులు కన్వెన్షన్, తిరుపతి సంఘ కన్వెన్షన్. దాని నిమిత్తం మన సంఘానికి ఉపవాస ప్రార్థన నియమించారు పరిశుద్ధులు. ఈ మాసంలో 26వ తారీఖున సాయంత్రం స్టార్ట్ అవుతుంది. 27 ఉదయం మార్నింగ్, 28 ఉదయం సాయంత్రం. మరియు శంకర్ భాష గారు వచ్చి కడప వీలో ప్రభువులు వచ్చి వెళ్తారు. మరొక విషయం కూడా ప్రశ్నలు తెలియజేశారు. మనకు డోన్ ప్రేసి అక్టోబర్ 15వ తారీఖు శుక్రవారం సరస్వతి పుట్టినరోజు మనకు రాత్రి 10 గంటలకు కూర్చుంటే తెల్లవారు 6 గంటల వరకు 12 సంఘాలు, దాదాపు 12 సంఘాలు రాయలసీమ అంతయు ఒక చోట కూడి ఒక్కొక్క ప్రజలు గంట వాక్యాలు చెప్పి ప్రార్థన చేపిస్తారు. రాయచోటి, కదిరి, అనంతపురం, ఆడదద్రి, పొద్దుటూరు, ఓర్మావిళ్ళ, ద్వేల్, వికోట, లాపురం, ఇంకా ఈ ప్రాంతంలో 12 సంఘాలు కూడుతున్నాయి. కొందరైతే ఇప్పుడు దూర ప్రాంతాలు కూడా అవసరమైతే వచ్చేస్తారు. ఎందుకంటే చాలా కాలంలో ఉన్న కూటాలు లేవు. ఇది కడప వీలో జరగబోతున్నాయి అన్నమాట. అక్టోబర్ 15వ తారీఖున రాత్రి 10 గంటలకు వచ్చారు. దానికి ఏర్పాటు అన్ని చేయాలి. ఈ మన యొక్క దేశంలో జీవం ఆశీర్వాదం కలిగినట్లు అందరి మీద ఒక ఏకమనసు దయచేయండి. స్తోత్రించెదము. పరమగీతములు 5వ అధ్యాయము
13వ వాక్యం చదువుకుందాం. 5:13. దేవుని స్తోత్రం. పరమగీతములో మనం చదువుకున్నప్పుడల్లా ఒక అంతరంగంలో దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎంతగానో సంతోషపరుస్తుంటుందన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వర్ణుడు పెండ్లి కుమార్తెనే శులుమతి వధువు గురించి చెప్పబడిన వాక్య సందేశములు. ఈ పరమగీతను చదువుతున్నప్పుడల్లా, ధ్యానించినప్పుడల్లా, దాన్ని మనం బాగా వాక్యాన్ని చదువుకున్నప్పుడల్లా మనకు తెలియని ఉద్దేశము, ఆత్మీయ ప్రేమ, మనం దేవునికి మనం ఎంతవరకు సంగీతం చేస్తున్నామన్న విషయాన్ని తెల్లగా మనకు ఈ పరమగీతంలో చెప్పబడుతుంది. తెలుగులో పరమగీతం, తమిళ్లో ఉన్నత పాటు. ఉన్నత పాట అంటే పరలోక పాట. ఈ వాక్యులన్నీ పరసంబంధమైనవి, భూసంబంధమైనవి కాదు. కొందరైతే వ్యాఖ్యానికులు సొలొమోనుకి ఒక విశేషమైన ఒక ఇప్పుడు వ్యక్తి ఉపపత్ని ఉన్నది, అందువల్ల ఈవిడ గురించి తనకు రాశాడని తప్పైన మాటలో తెలియజేస్తున్నారు. అయితే శూలమతి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని ఒక్కొక్క భాగాన్ని రుచి చూసి వర్ణిస్తూ, ధ్యానిస్తూ, వివరిస్తూ పోల్చి చెబుతున్నదన్నమాట. ఇతరులు అంటారు, వేరే ప్రియుల కన్నా నీ ప్రియులు విశేషం ఏమిటమ్మా అని అడుగుతుంటే ఆవిడంటారు, నా ప్రియుడు ఎలాంటి వాడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. ఏ లక్ష్మి, ఏది మీ సంభాషణ, ఏది రాదు, ఏంటంటే మీ సంభాషణ చెప్పండి. నేను కూడా అంటాను, ఏ లక్ష్మి ఏం మాట్లాడుకుంటున్నాను, పెన్ను లేదా, ఇల్లు కొనుక్కున్నాను, నువ్వు చేయలేదు, పెన్ను కొనుక్కుంటాను లేదా, నా రూమ్ దగ్గర పెన్నిస్తాను, మర్చిపోకుండా మోకాళ్ళు వేసి కనుక తీసుకోవాలి. వచ్చేటప్పుడు పెన్ను, ప్యాను, బుక్ పట్టుకుని ఏమంటారు. దేవుని స్తోత్రం. ఈ శూలమతి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఎంతగానో వివరిస్తా ఉన్నది. ఎట్లా వివరిస్తుందంటే ఆమె ఎంతో వివరిస్తుంది. అతని శిరస్సు, అతని తల వెంట్రుకలు, అతని యొక్క నేత్రములు, అతని కళ్ళు, అతని ఒక్కొక్క భాగాన్ని, అతని చిక్కిళ్ళు, అతని పెదవులు, అతని పండ్లు, అతని నాలుక, అతని యొక్క నాసిక, అతని కాయము అంటే తమిళ కాయం, తెలుగులో అతని 14వ చివరి భాగంలో అతని కాయము నీళ్ళ రత్న ఖచ్చితమైన విచిత్రము దంతపనిగా కనబడుతున్నది అంటున్నాడు. అవును, 14వ
శరీరం, దేహం, అతని కాయము, అతని యొక్క కాయము, అతని కరములు, అతని యొక్క కాళ్ళు, అతని నోరు, ఎన్ని విధాలుగా యేసు ప్రభువు గురించి వివరిస్తుంది. మనకు ఎంతవరకు తెలిసిందంటే యేసు ప్రభువు ఒకరోజు స్వస్థపరిచాడు. నాకు జ్వరం వస్తుంది, అది ఒక్కటి తెలుసుకుంటారు కొంతమంది. నాకు ఉద్యోగం ఇచ్చాడు, అది ఒక్కటి తెలుసుకుంటారు. ఇవేమీ లేదు. నాకు పెద్ద ప్రమాదం తప్పించాడు, కాపాడు, అది ఒక్కటి తెలుసు. కానీ ఈవిడ ఏమంటుంది, అతను ఎంత వివరిస్తుంది. కళ్ళు, చెవి, కాళ్ళు, ఆయన రూపం, ఆయన కాయం, ఆయన దంతములు, ఆయన మూకు, ఆయన నాసిక, ఆయన కళ్ళు, ఆయన పెదవులు, ఆయన వెంట్రుకలు, తల వెంట్రుకలు, ఆయన శిరస్సు ఎంత వివరిస్తుందో. అంటే ఆయన్ని అంతగా ఆమె రుచి చూసింది. యేసులో ఉన్న సర్వ గుణాలు, యేసులో ఉన్న సర్వ స్వభావాలు ఆమె ఖచ్చితంగా ఎదిగింది. మనం యేసు ప్రభువుని ఏదో రకంగా తెలుసుకున్నది కాదు, చాలా తెలుసుకోవాలి. యేసుకున్న గుణాలు, యేసుకున్న మంచితనం, యేసుకున్న దయ, యేసుకున్న జాలి, యేసుకున్న కనికరం, యేసుకున్న యొక్క ఆదరణ, యేసుకున్న యొక్క మంచి మంచి గుణలక్షణాలు బాగా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. శూన్యమతి గ్రంథంలో అతని యొక్క చెక్కిళ్ళు అనేది కొంతమందికి అధికంగా పరమ గీతంలో సంస్కృత వర్డ్, సంస్కృత లాంగ్వేజ్, సంస్కృత భాష, సంస్కృతి యొక్క మాటలు, పలుకులు, అక్షరాలు అధిక శాతం పరమ గీతంలో చెప్పబడి ఉంటుంది. తెలుగులోని స్పష్టమైన భాషలలో తెలుగు భాష లెస్ అని చెప్తున్నారు. భాషలు ఎన్నున్న భారతదేశంలో తెలుగు భాష లెస్. అంత అపురూపంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత శుభ్రంగా నీట్గా ఉంటుంది అన్నమాట. చాలా సాత్వికంగా ఉంటుంది, చాలా అపురూపంగా ఉంటుంది తెలుగు. ఈ తెలుగులో ఇక్కడ రాసిన మాటలన్నీ రాయలసీమ చెవులే. బైబిల్ తెలుగు రాసింది రాయలసీమ లాంగ్వేజ్, రాయలసీమ వాళ్ళు రాశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చెక్కిళ్ళు, ఇది అర్థం కాక ఇది ఏంటి అనుకుంటారు. దేవుని స్తోత్రం. సుజాత అడుగుతారు, చెక్కిళ్ళు అంటే చెక్కిళ్ళు అంటే ఈ కనత కాలంలో కింద భాగం అంతా చెక్కిళ్ళు, చంపలు ఏమంటారు, చంపలు అంటారు. ఇక మనం తూర్పు గోదావరి జిల్లాకి వెళ్తే లెంప వేసి పెడితే అంటారు, లెంప అంటారు, చెంప అంటారు, చెక్కిళ్ళు అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంటే ఆవిడ చెప్తుంది, అతన్ని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. ఒక్కొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానిస్తాం నిదానంగా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెక్కిళ్ళని చెంపలు పెడుతున్నాయంటే మనం అనేక రకాలుగా మనం ధ్యానించబోతున్నాం. కొందరు చెక్కిళ్ళు లేక చెంపలు చూడటానికి బాగుంటాయి. కొన్ని సందర్భాలు నవ్వినప్పుడు ఆ చెక్కిళ్ళు చెంపలకు సొట్టలు పడతారు. ఏమంటాయి, బుక్క చుక్కలు అంటారు. లేక చెక్కిళ్ళు అంటే బుక్క నవ్వగానే కొంత సొట్టలు పడుతుంది. అది చాలా అందం ఉంటుంది అన్నమాట, చాలా అందం. నవ్వినప్పుడు లేక నవ్వుతూ ఉంటే సంతోషం చేత, ఆనందం చేత కొందరు చెక్కిళ్ళకు సొట్టలు పడి, ఉప్పు చుక్కలు పడి ఎంతో అపురూపంగా సంతోషం ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా భూలోకుల దినములలో ఆయన అనేక ఆత్మీయ విషయముల పట్ల బహు సంతోషగల వాడై ఉన్నాడు.
ఈ చెక్కిళ్ళ గురించి ఇంకా అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆనందంతో కూడిన ఒక చెక్కిళ్ళలో స్వట్టలు, బుగ్గ చుక్కలు, కొన్ని చుక్కలు పడినప్పుడు అది ఎంతో ఆనందాన్ని చేస్తున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెంతకి శిష్యులు వచ్చి, యేసయ్యా, నీ నామం పేర దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని సంతోషంగా చెప్పసాగి. లూకా సువార్త 10వ అధ్యాయము 20-21 వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 20-21 వాక్యం చదువుకుందాం. ఆ గడియలోనే బహుగా ఆనందించి ప్రభు యేసుక్రీస్తు చెక్కిళ్ళు బహుగా ఆనందించెను. ప్రభు యేసుక్రీస్తు వారు బహుగా ఆనందించిన విషయంలో ఏమిటి అంటే, ఆ కింద భాగంలో చదువుతున్నాము, ప్రభువా, బాలులకు, ఈ దీనులకు ఇలాంటి ఒక సత్యాలు, ఇలాంటి రహస్యాలు బయలుపరిచావే అని సంతోషపడుతూ ఉన్నాడు అన్న మాట కూడా చదవండి. జ్ఞానులకు, తెలివి కలవాళ్లకు మరుగు చేసి ఈ పసిబాలులకు, ఆ దినాలలో సాధారణమైన బెస్తవులకు, జాలలకు, చదువులేని పాములకు, జీవులకు ఇలాంటి ఒక రహస్యాలు బయలుపరిచినవే అని ఆయన బహుగా సంతోషపడాడు. దెయ్యాలు నీ నామం పేరు వెళుతున్నాయి, నీ నామం చెప్పగానే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఈ మాట యేసుప్రభు దగ్గరికి సమాచారం అందిస్తే వారు సంతోషపడినారు. కానీ యేసుప్రభు కూడా ఆ గడిలో ఆయన ఆనందించిన పరిశుద్ధాత్మను. అప్పుడు ఆయన చెక్కిళ్ళు ఆనందంతో నింపబడటం వల్ల ఆయన యొక్క బొగ్గు చుక్కలు ఎంతో స్వతంత్రమైనాయి. ప్రస్తుతం ఇప్పుడు యేసుప్రభు యొక్క ఫోటోను, ఆయన ముఖ చిత్రమును అనేకులు వ్రాస్తున్నారు. అనేకులు యేసుప్రభు ఇలా ఉంటాడని ఆయన ఫోటో తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే తిరునాళ్ళకో, నిర్మాణ ఉత్సాహాలకో, లేక ఏమైనా కత్తిరిక యొక్క తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతున్న ఫోటోలు తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకొని ఆయన్ని దేవుడు అనుకొని అనేక పూజిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరంటే యేసుప్రభు యొక్క జీవి చరిత్రను దేశ విదేశాలలోనూ భారతదేశంలో అనేకులు హీరోలుగా యేసుప్రభు పాత్ర వహించారు. వీళ్ళు ఎవరంటే ఒక సినిమా యాక్టర్స్. వీళ్ళందరూ ఎవరు? సినిమా యాక్టర్స్. వీళ్ళు ఒకరికి వెళ్ళి 2 పిల్లలంటే తాగుతారు, విచారణ చేస్తారు, అన్ని తంత్రాలు కుతంత్రాలు. వాళ్ళ హీరోయిజంలో అనేక తప్పిదములు భావం ఉంటుంది. ఆ ఫోటో తీసుకొచ్చి ఇళ్ళని పెట్టుకుని ఆ హీరోలకి దండాలు పెడుతున్నారు. అంటే వాళ్ళు వేసుకున్నారు, అలా చేయొచ్చు అన్నారు. వాళ్ళు హీరోలు, వాళ్ళు వాళ్ళు విదేశస్తులు. ఆయన వాళ్ళు ఉన్నారని, ఆయన ఉంటాడని యేసుప్రభుని ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు. అట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తోమ ఈ భారతదేశం వచ్చినప్పుడు ఫోటోతో వచ్చుంటాడు. ఆయన ఫోటో గీసుంటాడు. ఆయన ఆ ఫోటోలో గీచుంటాడు. ఎవరు సింహాన్ని తీసుకునేటప్పుడు అబద్ధంగా ఎవరైనా చూడలేదు. కానీ యేసుప్రభు వారు ఆయన పరిశుద్ధాత్మలో ఆనందించాడు. ఆయన చెక్కిళ్ళు అంత ఆనందంతో నింపబడటం వల్ల ఆయన ముఖము ఎంతో పుష్పస్థానం
చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్నానములు. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క చెక్కిళ్ళు ఆనందముతో నింపబడినవి. మన జీవితాలకు కూడా మనకు దేవుడిచ్చే ఆనందాన్ని ఎప్పుడు సంతోషించాలి. దేవుడు మనకిచ్చిన అనేక విషయాలలో ఆనందించాలి. భక్తుడైన దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా ఇచ్చు. మన దేవుడుడైన మనము మనకిచ్చిన రక్షణ చాలా విలువైనది. మనకిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆకాశం కింద భూమిపై రక్షించగలం యేసునామమే. కనుక ఈ రక్షణ ఆనందాన్ని ఎప్పుడు మనం మధ్య తలంచుకొని మనం సంతోషపడాలి, ఆనందించాలి. యేసు ప్రభు చెక్కిళ్ళు ఏ విధంగా ఆనందంతో నింపబడినవో మనం కూడా మన రక్షణ అనుభవాన్ని 1950లో రక్షింపబడ్డాము, 70 రక్షింపబడినాము, 20 రక్షింపబడినాము, ఏ సంవత్సరం రక్షింపబడినామో మన యొక్క శాల్వేషన్ దేని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ స్థితిలో మనం రక్షింపబడ్డాం? నాశనకరమైన గుంటలో, చిగడగల దొంగ భూమిలో, పలు భయంకరమైన పాప స్థితిలో ఉంటుండగా మనం పేరు పెట్టి పిలిచి రక్షించిన ఆ దినం, రక్షింపబడిన ఆ రోజును గుర్తుపెట్టుకొని ఆ ఆనందాన్ని ఎప్పుడూ సంతోషపడాలి. ఇలా ఎన్నో విషయాలలో మనం సంతోషపడవలసిన విషయాలు ఉన్నవి. ప్రభు యేసుక్రీస్తు యొక్క చెక్కిళ్ళు ఆయన యొక్క ఎంతో ఆనందం. ఇందులో అతని యొక్క పరిమళ అనే రాయడం వాడు పరిమళ. యేసు ప్రభు యొక్క పరిమళ అంటే ఒక సువాసన, లేక ఆయన యొక్క నామం సర్వలోకములో ఆయన నామం కీర్తింపబడిందన్నమాట. దేవుని స్తోత్రం. ఆయన నామము సర్వభూమి కీర్తింపబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యం చదువుతుంది. మత్తయి సువార్త 4:24 వాక్యం చదువుతుందాం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించినట్టే పరిమళ. ఆయన యొక్క వాసన, ఆయన రక్షకుడని, ఆయన సువార్త, ఆయన వచ్చిన మాట, ఆయన జీవపు వెలుగని, ఆశ్చర్యకరమైన వెలుగని, ఆయన నిజమైన వెలుగని, గొప్ప వెలుగని, ఆయన మాట చేత దెయ్యములు వెళ్ళగొట్టబడట్లేదు, ఆయన మాట చేత అనేక రక్షింపబడట్లేదు, అనేక హృదయాలు తెరవబడట్లేదు. ప్రభు యేసుక్రీస్తు ఆ దేశంలో తిరిగినప్పుడు ఎక్కడ జనులు మారు మనసు పొందుతా వేదకు సువార్తగా ప్రకటింపబడుతున్నది, దెయ్యాలు వెళుతున్నవి, అనేక జీవితాల్లో మారు మనసు కలగటం, అనేక విడిపించబడటం, ఇవి జరిగిన సమయంలో సిరియా దేశమంతటా కీర్తి ప్రకటింపబడినది పరిమళ. ప్రభు యేసుక్రీస్తు యొక్క చెక్కిళ్ళు అది పరిమళ వ్యాపింపి చేసినది. అది పుష్ప స్నానములు. ఈ చెక్కిళ్ళకు మరొక అనుభవం ఏంటంటే సార్లు ఉంటాయి. చుక్కలే కాదు, కొన్ని సార్లు కలుగుతాయి. కొన్ని సార్లకు కొన్ని రకాల పేర్లు పెడుతున్నారు లోకం. భూమిలో 4 విధములైన స్త్రీలు ఉంటారు. చెప్పకూడదు కూడా. సార్లు కలిగిన అనుభవం కలిగిన వ్యక్తులు ఉంటారు. ప్రభు యేసుక్రీస్తు యొక్క చెక్కిళ్ళలో సార్లు ఉన్నాయి. ఈ సార్లు దేనికి సాదృశ్యమో ప్రభు యేసుక్రీస్తును కొట్టిన అనుభవంలో ఆయన చెక్కిళ్ళలో సార్లు కలిగినాయి. అందువల్ల యేసు ప్రభువు గురించి చెప్తుంది, నేను కొట్టువానికి నా ముఖము నేనేం చేశాను? దాసలేదు. యెషయా 50:6
నా చెంప అప్పగించింది. యేసు ప్రభువు వారి యొక్క ముఖము పలు విధాలుగా పుట్టి చంపకి సార్లు కలిగినాయి, గుర్తులు కలిగినాయి. మత్తయి 26:27, లూకా 22:64 ఈ మాటలు రాయబడుతున్నవి. మత్తయి 26:27, లూకా 22:64 ఈ మాట రాయబడుతున్నవి. మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. ముసుగు వేసుకున్నట్లుగా లూకా 22:64. ఏముందని చదువుతున్నా? లూకా 22:64. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయన అడిగింది. తమిళ వాసియ ఆయన ముఖத்தில் అరైంది తెలుగులో లేదమ్మా. ఆయనకు గంత కట్టారు, ఆయన ముసి వేశారు, ఆయన చంప మీద కొట్టింది. ఆ కొట్టినప్పుడు చంపకి చాలా సార్లు పడింది. యేసుక్రీస్తు కొట్టిన సమయంలో ఆయన ముఖములో సార్లు పడిన చట్టీలలో ఎట్లా కొట్టుంటారు యూదులు ఆయన చట్టీలలో కొట్టినప్పుడు ఆ ముఖమంతా మారి ఎంత భయంకరంగా ఉంటుంది. చిన్న ప్రకారం ముఖం దిగితేనే 2 నిమిషాలు చూస్తే ధన్యవాడు. ప్రభు యేసుక్రీస్తు వారి చట్టీలలో కొట్టినప్పుడు సారం పడింది. అందులో యేసుప్రభు సువార్తమానం చెప్పినప్పుడు ఒక చెంపను మీరు కొట్టినప్పుడు మరొక చెంపను చూపించాను. ఒక చెంపను ఒక వ్యక్తి కొట్టినప్పుడు 2వ చెంపను ఇస్తే వాడు కొట్టడంటారు. అయ్యో వీళ్ళంత దీనిలో నన్ను ఎంత ప్రేమించాడు, నాకు ద్వేషం చూపించదని అవి జ్ఞాపిస్తారు. యేసుప్రభు వాడు చూడండి, ఆయన కొట్టువాడికి వీపులు వెంట్రుకలు తిరిగి వారికి ఆయన చెంప పంపించాడు. ఇట్లా యేసుప్రభు వారి యొక్క ముఖం మీద, ఆయన చెంపల మీద, చెక్కల మీద సాలు కలిగి మానవ కోసం ఇట్లాంటి కష్టపడుతున్నాం. మనం అనేక సందర్భాలలో ఏనాడు కూడా ఇలాంటి ఒక కష్టానికి అప్పగించుకో, అలా జరిగితే మనం సహించము, ఓర్చుకోలేదు, యేసుప్రభు స్వభావం చూపించలేదు. దేవుని స్తోత్రం. ఫస్ట్ డాన్ గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యేసుప్రభువుని గురించి ప్రకటిస్తే ఆయన ఉండి చూశాడు, ముఖం ఆయన తూర్చుకున్నాడు, ఏ పడలేదు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తం ఆయన ముఖం ఎంతో వికారమైన ప్రభు యేసుక్రీస్తు యొక్క ముఖం అతి సుందరుడు, కానీ సిలువలో చూసినప్పుడు అందవికారుడు. ఆయన అందవికారుడు. ఓ పక్క ముళ్ళ కిరీటం పెట్టినందున రక్తం ముఖమంతా కారింది, మానవుడు ఊసిన ఊరినంతా ఈ ముఖం నిండిపోయింది, కన్నీళ్లతో నిండినది, చెమట కారినది, ముఖము చూసింది. వికారుడు ఆయన. ఆయన చెక్కిళ్ళు, ఆయన చెంపలు, ఆయన యొక్క రూపమంతయు వికారుడు. నన్ను మంచి అందగాడుగా చేయటం, ఆయన ముఖం చూస్తే ఎంతో భయంకరంగా సొగసైన స్వరూపమైన ఆయనకు లేదు.
యెషయా 53:2 ఈ మాట చెప్తారు. ఇంక మొక్కలవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కలవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన స్వరూపమైన సొగసైనను మనం అతన్ని చూసి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. ఆయన స్వరూపము లేదు. ఎంతో భయంకరంగా ముఖం ఎంతో మారింది. వాక్యం దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భంలో ఒక అవమానపరిచే సమయం ఉన్నప్పుడు మనం ముఖం ఎట్లుంటుంది. సహించాలి, కృప కావాలి. ఆ సమయం, ఆ టైంలో, ఆ సమయం, ఆ సందర్భంలో అందరి ఎదుట ఏ నేరం, ఏ తప్పిదం, ఏ పొరపాటు, ఏ తప్పిదం లేనప్పటికీ మనలో ఏదో ఒక విధంగా మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? న్యాయం మాట్లాడతాం. నా తప్పుని చూపిస్తాను, నా తప్పు నేనేం తప్పు ఉందో చెప్పి ఎవరాలు ఈరోజు నేను తెలుసుకుంటా. ఈరోజు నేను తెలుసుకుంటాను. యేసుప్రభు నోరు తెరలేదు. ఆయన పదక దేవుడిని గురి వెళ్ళి తన న్యాయంగా తీర్పు తీసి దేవుడికి అప్పగించుకొని పిలాతున్నాడు, ఇన్ని నేరములు నీ మీద ఉంటుంది, ఒక్క మాటైనా నువ్వు వదలలేదు, పక్క పలుకోలేదు. యూదులు రాజు నీవేనా? ఎంతో మంది ఆయన మీద ఉన్నది విషయం. అన్నమాట ఆయనకి ఒక శిరస్సు పైన, సిలువు పైన ఒక మాట రాశారు. ఏం రాశారు చెప్పండి? యూదు రాజా శుభం రాశారు. ఆయన ముఖం ఎంతో భయంకరమైనప్పటికీ సహించు నేర్పిస్తారు. దీని అనుభవంలో ప్రభువైన యేసుక్రీస్తు పుష్పస్నానములు అని మనం చదువుతున్న భాగంలో అది ఒక శ్వాసంతో కూడిన అనుభవం చూసినట్లయితే అది ఒక సాక్ష్య జీవితాన్ని చూపిస్తుంది. ఆయన యొక్క సాక్ష్య జీవితం, అతని చిక్కి పరిమ పుష్ప స్థానంలో సుగంధ వృక్షముల శోభిలు ఉన్నంత భూభాగం, అతని యొక్క సుగంధ అన్నప్పుడు ఎంతో సువాసనతో కూడిన వాసన. యేసు ప్రభు యొక్క వాసన అనేది ఈ రోజుకి సర్వలోకములో వ్యాపిస్తున్న సాక్ష్యం. ఆయన నేరం చూపించడానికి ఎవరి వశము కాలేదు. ఆయన యొక్క సాక్ష్యం చాలా గొప్పది. దేవుని స్వామి ఇంకా మనం చదువుకున్నప్పుడు అతని యొక్క పెదవులు ఆత్మములు వంటివి. అతని పెదవులు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెదవులు ఎలాంటివంటే ఆత్మములు. పరమగీతం 2:9 వాక్యం చూసినట్లయితే పద్మం అంటే లోయలు భూయు, పద్మం అంటే దానను అంటున్నాడు. లోయలో పుట్టు పద్మం అంటే దానను. లోయ అన్నప్పుడు ఒక దీనత్వం. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకుల దినములలో ఆయన యొక్క దీనత్వం అనేది ప్రపంచంలో ఎవరు చేయలేదు. అయితే గుజరాత్ ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి ప్రేమ అనేది యేసు ప్రభులోనే ప్రారంభమైంది. అలాంటి దేవుడు ఎవరు లేరు. ప్రేమ, దయ, దీనత్వం, దయ అనేది ఆ యేసు ప్రభువుల గురించి చెప్పబడింది. ఈ భూలోకానికి క్రైస్తవం అనే ఊపిరిని, క్రైస్తవ బీజాన్ని, క్రైస్తవ యొక్క మంచితనాన్ని ఆయన నుండి భూలోకానికి ప్రకటింపబడింది. ఈనాడు మనం సంస్థలు దాదాపు 200 సంవత్సరాలు పైబడి ఈ భారతదేశానికి వచ్చిన మిషనరీలు, అనేక ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఎంతోమంది మిషనరీ స్థాపించిన స్కూళ్ళు, అనాథ ఆశ్రయాలు, వృద్ధాశ్రయాలు, పేదల వ్యక్తులకు వాళ్ళు చూపించిన ప్రేమ, వెన్నిటిలో దీనత్వం.
ఎప్పుడో చేసిన కాలం వాళ్ళు చేసిన అనుభవాలని చూసిన అనేకులు ఇప్పుడు భారతదేశంలో కూడా అనేకులు వారు నడిచిన అడుగుజాడలో కొంతమంది నడుస్తూ ఆ సేవ చేస్తూ ఉన్నారు. బెంగళూరు పట్టణంలో ఆటో రాజా అనే వ్యక్తి తెలియని వాడు లేడు. అతను ఒక సామాన్య పేదవాడు, భయంకరమైన రోగాలతో పడిపోయిన వ్యక్తి. ఆయనను ఒక మిషనరీ వాడు అతన్ని రోగాలని కురుపుల నుండి ఆ వాసన పిలిపించి అతన్ని బాగు చేసినటువంటి అతను కలిగిన దర్శనాన్ని బట్టి ఇప్పటికీ అనేక రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లలో, రహదారులలో ఇలా అనాథులుగా అట్టలేక కురుపులతో మనుషులు స్నానాలు చేయించగలిగే ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్తూ వాహనాలు తీసుకొని తన హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళని శుభ్రం చేసి, ఇంజక్షన్ వేసి, మాత్రలు వేసి, గుడ్లు వేసి చేస్తున్నాడు. ఆయన చదువుకున్నాడు కాదు, డాక్టరు కాదు, అతను పెద్ద చదువుతున్నాడు. ఎట్లా చేసినట్టే ప్రార్థనతో ప్రేమ మూసి నేను అలా చేస్తాను. ఇప్పుడైనా ఆటో రాజా నెట్లో కొట్టి చూడండి, అతని సేవల గురించి వీడియో చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఒక తొట్టి కింద పక్కన పడుకోండి, ఆవిడ తీసుకెళ్ళి స్నానం చేయించి త్వరగా ఇంటికి శుభ్రం చేయించి బాగా కడిగితే కేవలం 32 ఆడపిల్లలు, 32 వయసు తగ్గలేదు, చిన్న వయసు. చూడటానికి అక్కడ తిండి లేక బట్టలు బట్టి వాసన బట్టి గుడ్లతో రోజు చచ్చిపోయే పరిస్థితులు. కానీ ఆమె తీసుకొచ్చి శుభ్రం చేసి చిన్న వయసు అట్టి దీనత్వంతో వేడి చూస్తుంది. ప్రభునేశ్వరిస్తూ భూలోకంలో తినగలను ఒక మంచి సామాన్యుడిగా భూలోకానికి వచ్చి పడిపోయిన ఆ పుట్టుకున్న వాడు యేసుప్రభుగా ప్రభునేశ్వరిస్తూ ఆయన ఒక జాలి కలిగిన సామాన్యుడిగా వచ్చి వాడితో పుట్టుకున్న వాడిని చేర్చారు. ఎంతో దీనత్వం. ప్రభునేశ్వరిస్తూ యొక్క పెదవులు పద్మం వంటి లోయలో కలుగు పద్మం వంటి లోయన దీనత్వం. గాఢాంధకారపు లోయ, కన్నీటి లోయ. బైబిల్ అనేక లోయలు అన్నప్పుడల్లా దీనత్వం అనుకోవాలి. ప్రభునేశ్వరిస్తూలో ఎంతో దీనుడుగా ఆచరించారు. ఆయన దీనత్వపూర్ణుడు. ఆయన బాధించిన వేలు మారు వేలు పెట్టి పిలిచినప్పుడు, ఆయన దూషించినప్పుడు, ఆయన అనేక రకాలుగా తన సొంత జనుడు యూదులే ఆయన హేళన చేసి మారు పేర్లు పెట్టి వీడి కుమారుడు కుమారుడు కాదా, ఈ బయలుదేవుల కుమారుడు కాదా, ఈ దెయ్యముల అధిపతి కాదా, ఎన్నో మారు పేర్లు పెట్టి పిలిస్తే నీతి న్యాయం మాట్లాడలేదు. దీనిగా కారణం ఆయన పెదవులు దేవుడుగా జీవించారు. ఒక్క పని మాత్రమే తాను చెప్పుకున్న సాక్ష్యం, నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు నా ఎందుకు వచ్చి కాడికి నేర్చుకుంటాను. నేను ఉపాధ్యాయుడు నా దగ్గర వచ్చాను. ఆయన నేర్పించేటంటే ఆయన దగ్గరికి వస్తే దీనత్వమే నేర్పిస్తారు, ధర్మం నేర్పించడం, అతిశ నేర్పించడం, నాతో తెలుసుకోవడం, నాకు కూడా కలిసి నేర్చుకోవడం. ఎంటెక్ చేయి, బీటెక్ చేయి, ఎంబీబీ చేయి, ఎంఎస్ చేయి, లేకపోతే ఈ బయోలజీ చేయి, లేదా లా చేయి, గొప్ప చదువు చదివి నరకానికి వచ్చారు. ఆయన దగ్గర గాడి నేర్చుకుంటే దీనత్వము, ప్రార్థన, పరిశుద్ధత, దైవికత, జీవితము, పరలోక రాజ్యం యొక్క సింహాసనము, ఏలుబడి, ఆ బట్టలు, వస్త్రాలు, ఆ కిరీటము, ఆ రాజ్య కిరీటము, ఆ వీధులు అవి నేర్పిస్తారు. ఆయన ప్రధాన ఉపాధ్యాయులు ఆయన గురించి నేర్చుకుని దీనంతో నేర్పిస్తాడు, తగ్గింపు నేర్పిస్తాడు. భూలోకంలో ఆయన ఎంత చేశారు చూడండి. సాధారణ బట్టలు వేసుకొని యూకేలో, లండన్లో మొదటి చైర్లలో కూర్చున్నాడు ఒక ఆయన. ఫస్ట్ వచ్చాడు ఈశ్వర సీట్లో కూర్చోండి అని అన్నాడు. కొంచెం ఊరికి బట్టలు వచ్చినందువల్ల ఆయన పక్కన కూర్చొని ఇష్టం లేదు. పక్కన కూర్చోండి.
మళ్ళీ ఒక్కొక్క వ్యక్తి వచ్చి ప్లీజ్ యాక్సిడెంట్ కూర్చోండి సార్. తీరా చూస్తే ఆ వ్యక్తిని మెయిన్ డోర్ వాల్ దగ్గర కూర్చున్నంత పరిస్థితికి అందరూ ఎగరెట్టేశారు. చాలా బాధపడుతున్నాడు. బాధపడుతుంటే ఇంకొక ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన కూడా నెట్టేశాడు. ఇంకొక వ్యక్తి కూడా పక్కన ఉన్నాడు. పర్వాలేదు, నాకు ఒక అండగా ఉన్నాడు, నాకంటే కొంచెం ఘోరం ఎవరు లేదు, నేను వేసుకున్నాను, నన్ను కూడా నెట్టేసి బయట పెట్టి వాళ్ళు నన్ను నేను లేకుండా ఆరాధిస్తున్నాను, నీకు నేను నాకు ఇవ్వాలంటే. అహంకారం కలిగి దేవుడు ఉండడు. అహంకారం ఎదిరించి తీరుడుగా ఏం చేస్తాడో కురిపించేది. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాము. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కనుక ప్రభువు యేసుక్రీస్తు వారు దీనులకు ఆయన కృపించేవారు. ప్రభువు యేసుక్రీస్తు యోహాను దగ్గరికి వచ్చి, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి నాకు బాప్తిస్మం అడిగాడు. నేను నీ దగ్గర పొందాలి, నా దగ్గర పొందుతావా యోహాను అన్నాడు. ఇప్పుడు ఎవరు కానీ 2 చేతులు జోడించి యేసు ప్రభు తీరుడుగా ఆయన దగ్గర బాప్తిస్మం పొందాడు. పూర్వకుల దినములలో ప్రభువు యేసుక్రీస్తు ఆయనే సంతృప్తి. ఆయన మరణ పునరుద్ధానమైన పిమ్మట తన శిష్యుల దగ్గరికి వచ్చి మంచి చందవా చాపలను వేపి పెట్టిన సహోదరులారా చెప్పి అందరికి భోజనం పెట్టించాడు. ఎవడైతే ముఖ్యులైతే భోజనం ఎడల వాడు ఎట్లుండాలంట? దాసులు ఉండాలి. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 21:2. సీమోను పేతురును, దిద్దువానివాడు తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడైన నతనయేలును, జెబెదయి కుమారుడు, ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండిరి. 2 భోజనం పెడతానని చేసుకున్న వాడు వంట మాస్టర్గా మాట్లాడే వాళ్ళకి ఎక్కడ ఉంది? చదువు. చేపలు అంత విస్తారంగా పడినను వల మిగలలేదు. యేసు రండి, భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువు అని ఆయనకు తెలుసునని యేసు ప్రభు వారు కూడా చేపలు శుభ్రం చేశారు. చేపలు కారులో పెట్టి వేచి యేసు ప్రభు వారికి భోజనం పెట్టాడు. దాదాపు మన కడప వీరికి ఇంచుమించు గత నెల క్రితమే 3 లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఓకే, చేపలు, గుళ్ళు, కోళ్ళు, మాంసం దాదాపు 300 కేజీలు పెట్టుంటుంది. కానీ పిల్లలు కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టానికి వండడం జరుగుతుంది. వండి ఇందాక ఒక తల్లి వచ్చి 5,000 చెయ్యా, మీరే వండుకోండి అయ్యా, మీరే వండుకొని తినండి డబ్బు వచ్చి నా చేయాలి వండమంటుందండి. నేను వంట మాస్టరే చేశాను ఈ ఒంగోలు ఈ యొక్క కడప 5,000 ఒక విధవరాలు ఇచ్చి వంట వండుకోండి అయ్యాను. నేను వంట మాస్టరే ఒక విధవరాలు భోజనం దర్శనం ఇచ్చేసి వంట మాస్టర్ 3,000 అవుతారు. వంట మాస్టర్ నేనే తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు వంట మాస్టర్గా మారి దీవుడుగా అనేక ఆహారం ఇచ్చారు. ఎలా ఆహారం ఇచ్చారు, జీవుడుగా మారాలి. ఇలాగూ యేసు ప్రభు ఊళ్ళలో ఇలాగూ ఆయన జీవుడుగా చూపించారు. దాదాపు 3 లక్షల పైన భోజనానికి పెట్టారంటే మాటలు కాదు. మన విశ్వాసులే రండి, రోజు కష్టపడుతున్నారు కదా, అంత వంటండి, మీరు చేయలేము, హోటల్కి ఆర్డర్ ఇవ్వలేము, మీరు వండుకోండి వచ్చి ఒక కుటుంబం 5,000, 4,000, 10,000 ఇచ్చారు. ఆ డబ్బు నేను దాపెట్టుకుని పడితే నేను కూడా దాపెట్టుకోవద్దు, కానీ పిల్లలు తినలేదు. అందువల్ల వాళ్ళు ఇచ్చిన డబ్బు వాళ్ళకి పెట్టారు. ప్రజలు ఎంత డబ్బు పెట్టాడు, ఎంత డబ్బు నష్టపెట్టాడు అనుకోవద్దు. 3 లక్షలు భోజనాలు పెట్టారంటే 30 లక్షల పైన దానికి
ఇలాగూ యేసుప్రభు వారి మందిరంలో ఆయన పెదవులు పద్మములు తీరంతో అది మాత్రం కాదు, ఆయన పెదవులు కూడా దయారసం కలిగాను. దావీదు కీర్తన 45:2 వాక్యం చదువుకున్నాను. దావీదు కీర్తన 45:2 వాక్యం చదువుకుందాం. మన యొక్క పేదవులు దయారసం, మన పెదవులు దేవుడు మన పెదవులు కూడా దయారసం, ద్రాక్షరసం కాదు. మన పెదవులు కూడా వచ్చే మాటలు అంటున్నారా, దయగలిగిన మాటలు. ఎలాంటి వాడు వచ్చినా కూడా సరే మనం చెప్పాలా, బాగుపడుతుందేమా బాగోదులే. డాక్టర్ దగ్గర మందు కంటే డాక్టర్లు ఇచ్చే మాటలే మనిషికి మంచి జీవం. ఆసుపత్రికి వెళ్ళండి, డాక్టర్లు నర్సులు వైద్య రంగంలో వాళ్ళందరూ ఎప్పుడు కూడా డ్యూటీలు జాయిన్ అయితే పేషెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఏఎన్ఎం నర్సులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే నవ్వుతా వెళ్తారు పక్కల దగ్గర. వీళ్ళు ఆ రోగం ఉన్న వాళ్ళు కంటే, ఆ రోగం కంటే వాళ్ళు ఇంజక్షన్ మందుల కంటే ఈ డాక్టర్మా ఈ నర్సులు వచ్చి నవ్వుగల మాటలే అది పెద్ద ధైర్యం. మా నర్సుకు వచ్చింది, నైట్ నర్సుకు వచ్చింది, నాకు బాధ పలుకుతారు. ఎందులో పలుకులు మాటలతోనే చేసేస్తారు, మాటలతో రెండు మాటలు ఇచ్చి తినమంటారు. నీకేం కాదు, మన రోజులు వెళ్ళిపోతారు, నీకేం కాదు. వాళ్ళ యొక్క రోగము చాలా కిటికీగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. కానీ వీళ్ళు పలికే మాటలు వాళ్ళ పెదవుల గురించి మాట్లాడుతుంటాయి. చాలా దయగల పలుకు, చాలా ప్రేమగల పలుకులు. ఇవన్నీ వీటి వల్ల ప్రతి ఆ ప్రమాణాలు, ఆ డ్రెస్ కోడ్, వాళ్ళ యొక్క క్రియలు అవన్నీ కూడా విదేశ మిషనరీ క్రిస్టియన్స్ ఈ దేశానికి వచ్చి నేర్పించారు. ఇట్లే ఉండాలి రోగుల దగ్గర, ఇలాగే ఉండాలి, ఇలా బట్టలు ధరించాలి, ఇలా కోర్స్ ఉండాలి, ఇట్లా ట్రైనింగ్ ఉండాలి, ఇట్లా చూడాలి, ఇట్లా మాట్లాడాలి అనేది వాళ్ళ ట్రైనింగ్. కాలక్రమేణా రోజులు గతించే కొలది వాళ్ళ యొక్క పద్ధతులు మర్చిపోయేశారు. ఈనాడు మిషనరీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈనాటికి క్రైస్తవ అనేక హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళ పద్ధతులు ఓ రకంగా కనీసం 50% అయినా ఉన్నాయి. కాదని వాళ్ళకి చేయాలి, స్టార్ట్ చేయాలి, ప్రార్థనతో చేయించాలి, ప్రార్థనతో వాక్యాలు చదవాలి. అంటే పద్ధతులు అంటే ఓ రకంగా వేరే హాస్పిటల్కి వెళ్తే ఓ రకంగా ఉంటాయి. నేర్పిస్తాం కొన్ని హాస్పిటల్ మదనపల్లి ఏరియాలో కొన్ని క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి. శానిటోరియం మదనపల్లి ఎమ్మెల్యే హాస్పిటల్ ఉన్నాయి, అక్కడంతా కూడా పద్ధతి. వాళ్ళ తెరవల నుండి వచ్చే మాటలలో జీవం ఉంటుంది, దయారసం. వాళ్ళకి కుంగిపోయేటట్టు వాళ్ళతో ఎంకరేజ్మెంట్ వాకులు ఉన్నారు. ఏం కాదులబ్బా, ఏం జరగదు, ఏం చేస్తుంది చూద్దాం, ఏం కాదులే, ధైర్యం కూడా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. పరిశుద్ధుల నోటి మాటలో దేవుడు అంటే ఘనపరుస్తాడు. 3 రోజుల క్రితం వచ్చాడు, 4 రోజులు గురువారం వచ్చాడు కదా, ఏదో నాకు కొంచెం తినడానికి బలంగా ఆహారం ఇచ్చాడు. అదే మీ ఊరు అందరూ వచ్చి పని చేస్తా ఉన్నారు, నువ్వు ఒక రోజు 2 రోజులు వచ్చి పని చేయకూడదురా అన్న. అయ్యా రేపు స్లాబ్ ఉంది, నేను చేయలేదు, చేయరా స్వామి, 2 రోజులు పని చేయాలంటే నేను చేయలేదు. అరే అది స్లాబ్ ఉందో ఊడి పడిపోతారా అంటే స్లాబ్ 90% అయిపోయింది, 90% తర్వాత ఊడికే పడిపోయింది. వాడు ఫోన్ చేశాడు, అయ్యా స్లాబ్ ఎందుకు పడిపోతుంది అయ్యా, ఏం జరిగిందంటే నువ్వు అన్నావుగా, దేవుడు మాటతో వచ్చాడు. స్లాబ్ కూలిపోతున్నా అన్నాను, అది కూలిపోయిందన్న 50,000 నష్టం అన్నా. దేవుడు నా మాటలో ఒంటె పెట్టాడు గురించి చెప్పేసిన ఆ 2 లాగి పనిచేసేటువంటి బాగుంటుందంటే రేపు పొద్దున అవుతాను, క్షమ పడుగుతాను, పొరపాటు చేశాను, నేర్చుతాను.
మన నోటితో వచ్చే పలుకులలో చాలా జీవం ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం. 2 చెట్లని గ్లాసులో పెట్టి నీళ్లు పోసి ఒక గ్లాస్ పక్కన పెట్టేసి ఒక గ్లాసుని ఆ చెట్టుని చూసి నువ్వు పచ్చబడతావు, నువ్వు బాగుంటావు, నువ్వు మంచిగా ఎదుగుతావు, పూలు పోస్తావు, నువ్వు చక్కగా ఎదుగుతావు, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి ఆ గ్లాస్ అక్కడ పెట్టి మరొక గ్లాస్ అక్కడ పెట్టి నువ్వు మాడిపోతావు, నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు కాలిపోతావు, నల్లని అయిపోతావు, నువ్వు తిట్టి అంటూ నాలుగు గంటలు అయిపోతావు. సైన్స్ దాన్ని చెప్పేసేది, సైన్స్ చెప్పేసేదండి. ఏ క్లాస్లో ఒక చెట్టు ఉంటుంది అన్నది నీళ్ళు ఉంటుంది, దాన్ని నువ్వు క్షేమం ఉంటావు, బాగుంటావు అని దాని దగ్గర ఉచ్చరించు, అది అంటే బాగుంటుంది. ఇంకో క్లాస్ని నాశనం, నువ్వు పచ్చను, ఎండిపోతావు, రాలిపోతావు అని 4 తిరిగి అడ్డుంటుంది, అంటే అయిపోతావు. అలాగే ఇప్పుడు కూతురు ఇంట్లో కూడా నేను బాగా చదువుకోలేదా, బాగుంది, లైఫ్ మంచి వస్తుంది, బాగుంటావు, మంచిగా ఫ్యూచర్ ఉంది అని బాగైపోతావు. నీకు నాశనం అయిపోతుంది, కాలు అయిపోతుంది, కొడుకు భయపడతాడు, నాకు ఎంత నష్టం చేశావు, నీవు కాలు అయిపోతాడు, వాడు అంటే పెదవుల్లో మంచి పలుకులు పలికితే అట్లే ఉంటాయి. తెలుస్తావు ప్రభు యేసుక్రీస్తు పెదవులకు వచ్చిన మాటలు దయారసం, దయగల మాటలు, ప్రేమగల మాటలు, ఎంకరేజ్మెంట్ మాటలు, చాలా అదనాల మాటలు. యేసు ప్రభు వచ్చిన ప్రతి మాట మనుషులు ఎంతో ఆలోచన. ఎన్నో సందర్భాల్లో కుమారి విశ్వాసం బాగుంది, ఎక్కయ్యా ఇంటికి రక్షణ వచ్చిందా, కృష్ణోకి బాగైపోయినపో, గుడివాడా ముక్షివాడా బాగైపోయినపో, పలుకులంటే అయిపోయినాయి. చాలామంది దేవుని బిడ్డలో నమ్మే దాంట్లో బాగా నమ్ముతారు. యా కొడుకు వెళ్తారు, కొడుకు బ్రహ్మాండం వెళ్తారు కదరా, చాలా చక్కగా జరుగుతారా, వా అమ్మాట ఎక్కడయ్యా పెళ్ళి పలుకులు చెప్పాలి. నీకు వెళ్ళి ఆశీర్వాదాలు అని చెప్పండి, దావీదు ఎక్కడో శూరు జీప్ అరణ్యంలో ఉన్నాడు, సౌలు ఆ బెట్ట మీద ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళి ఒక కిడ్లీ బాటిల్, వాటర్ బాటిల్, ఒక వస్త్రము కట్ చేసుకొని ఈటి తీసుకుని వచ్చాడు. పట్టలేదండి, నా ఏలినవాడా ఏలినవాడా ఏలినవాడా, నాయనా నేను చచ్చిన కుక్క వంటిది కాదా, నేను మిన్నల్ని కదా, నన్ను ఎందుకు తలుపుకుంటున్నావు? అరే అడ్డేలో నువ్వు నిద్రపోతున్నట్టు రా, మీ యజమాని దగ్గరికి వచ్చినప్పుడు బుద్ధి లేదు, వస్తువులు కట్ చేశాను, ఈటి లేదు చూడరా అంటే అప్పుడు తడుకుంటుంది. ఏంటి నేను అనుకుంటే ఈ రోజు నేను చదువుకుంటాను, కానీ నేను ఎందుకు తలుపుకుంటున్నాను అనగానే ఆ కుమారుడు దురాత్మ పట్టిన సౌలు, నాయనా దావీదా చిరకాలం జీవిస్తావురా, ఘనకార్యాల కొరకు విజయాలు సాధిస్తావు. ఈ బ్యాంకులో డబ్బు ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, పెద్ద సామాన్లు తీసుకెళ్ళాడా, అతను దుర్మార్గ మాటలు కూడా రాబోయే దావీదు ఆశీర్వాదం మారినాయి. ఆయన చిరకాలం జీవిస్తారు అంటే చిరకాలం, ఘనకార్యాలు కోరుకుంటారు, ఘనకార్యాలు కోరుకున్నారు, విజయాలు సాధిస్తారు, అన్ని విజయాలే. దుర్మార్గుడు మాట కూడా దేవుడు కనపరిచేటువంటి దావీదు పడ్డాడు. పెదవులకు వచ్చిన పలుకులు, పెదవులకు వచ్చిన మాటలలో దయారసం, ద్రాక్షరసం, కనుక తిట్టి ఆశలో తిరుగుతూ ఉంటారు, కాలిపోతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు, శాపాలు నాశనం చేస్తామంటారు. పలుకులు దయగల పలుకులు అట్లా నిలబెడతాయి. యేసు ప్రభు యొక్క పెదవులు ఆత్మను వంటిది. ఇంకా ఈ పెదవులు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వచ్చే వాళ్ళ దేవుని సరిగ్గా సమయం దేవుని స్వరంలో సాక్షి ఉంటాను.
స్తోత్రించదము. వివేక భావం దేవుని కృపను బట్టి ప్రభు తెలిపించినందుకు స్తోత్రించదము. యేసు ప్రభు వారి చెక్కిళ్ళు ఆనందంతో నింపబడినవి. యేసు ప్రభు యొక్క చెక్కిళ్ళు సారల కలిగిన దెబ్బలు కొట్టబడినవి. అది పరిమళ వాసన సాక్షి జీవితము. లోయలో పుట్టిన పద్మం అంటే ఆయన పెదవులు దీనత్వంతో కూడిన జీవితం. యేసు ప్రభు పెదవులు, ఆయన పెదవులు దయారసం పోయబడిన కనుక స్తోత్రించదమా. ఆయన పలికిన ప్రతి మాటలు జీవము సమాధాన రక్షణ కలిగిన కనుక స్తోత్రించదమా. ఆయన పెదవులకు ఇచ్చిన ఉపమానములు ఎంతో ఆశీర్వాదాలు కలిగిన కనుక స్తోత్రించదమా. ఈ వారమంతా జరిగే సేవలు ప్రభు నడిపించినట్టు స్తోత్రించదమా. మదర్స్ ప్రే నడిపించినట్లుగా స్తోత్రించదమా. సరి ఆదివారం కుటుంబంలో దేవుడు నడిపించినట్లు స్తోత్రించదమా. శనివారం నాడు సర్వఫేతం నిమిత్తం ప్రార్థన ప్రభు నడిపించినట్లు స్తోత్రించదమా. తండ్రి కుమార పరిశుద్ధాత్మని స్తోత్రించదమా. సాయంకాల సమయం ప్రభావ మీరు మాకు అందించిన ఏర్పడుతున్న
విన్న వాక్యానికి మా మీరు మా జీవితంలో అప్పగించుకొని ప్రభా నిరాకడలో సీయోని యెరూషలేములో కనబడినట్లుగా సహాయం చేయండి. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించుము. Hallelujah.